జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 విభాగము 43 లక్ష్మణుని ధర్మ వివరణ. ఇందులో శ్రీరాముడు తన భార్యను ఎవరో ఎత్తుకుపోయారని కోపోద్దీపితుడై బాధతో అధర్మ పలుకులు కూడా పలుకుతాడు. అతనిని నిలువరించడానికి లక్ష్మణస్వామి అక్కడనే ఉంటాడు. కోదండము అక్షయతూనీరం నుంచి శరమును తీసి సంధించబోయే ముందుగానే లక్ష్మణస్వామి వారు రాముల వారిని ఆపి ఇలా అంటుంటాడు. ధర్మ పలుకులు లక్ష్మణుడు చూడండి అంత బాగుంటాయి. అగ్రజ, నీవు పరమధార్మికుడివి, ధర్మము తెలిసిన వాడివి. నీవు ఎవరో కాదు, దశరథ మహారాజు ధర్మశీలుడు, అతనికి జ్యేష్ఠ పుత్రుడివి. కౌసల్యామాత పుణ్యశీలి, ఆమెకు పుత్రుడివి. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుల వారు ఇద్దరు బ్రహ్మదేవునితో మెప్పించిన తపము చేసుకున్నటువంటి బ్రహ్మర్షులు. అట్టి మహర్షులకు నీవు శిష్యుడివి. గొప్ప రాజవంశము, గొప్ప రాజర్షి అయినటువంటి జనక మహర్షికి అల్లుడివి. అన్నింటికీ మించి సర్వగుణ సంపన్నురాలు, పుణ్యశీలి, పరమ పావని, పతివ్రత శిరోమణి శ్రీ మహాలక్ష్మీదేవి వంటి సీతామహాదేవికి మీరు పతిదేవులు. మీకు ఇట్టి అనవసర కోపము అవసరము లేదు. నా మాట నమ్ముము. సీతమ్మ వారు ఎక్కడనో గాని తప్పక జీవించే క్షేమముగా ఉందురు. నా మాట నమ్ముము అన్న ఇంతటి కోపము వలదు అని వారిస్తాడు లక్ష్మణస్వామి. సోదర, జ్యేష్ఠభ్రాత, నీవు సర్వధర్మములు తెలిసిన ధర్మాత్ముడివి. రాముడే ధర్మము, ధర్మమే రాముడు అని ప్రజలు వేనోళ్ళ కొనియాడుచున్నారు. నీవు జితేంద్రియుడివి. గురువులు సైతము నిన్ను పలుమార్లు పొగిడితిరి. నీ ధర్మములు అందరూ వేనోళ్ళ పొగుడుచున్నారు. అంటే ధర్మాత్ముడివి నీవు సర్వవేళల సర్వజనులు, సర్వ వృక్షములు, సర్వజీవులు, సర్వ విశ్వము బాగుండాలని కోరుకునే ధర్మాత్ముడివి. ఒక దుష్ట రాక్షసుడు లేదా ఒక దుష్ట జంతువు మాత సీతను ఎత్తుకొని పోతే అది నీకు కలిగిన కష్టమే, నేను కాదనను. కానీ మనకు కలిగిన కష్టానికి ఈ సర్వ జీవులను, సర్వ లోకాలను, సర్వ నదీ నదములను, సరస్సులను, సముద్రాలను ఇంకించి వేయుట, సర్వ మానవాళిని, సర్వదేవత గణాలను నశింపచేయుట, వారిపైకి మనం దివ్యాస్త్రములు వేయుట ధర్మము కాదు కదా. నీలాంటి వాడికి మరీ కూడా ధర్మము కాదు. ఎందుకంటే నీవు ధర్మం తప్పని వాడివి, జితేంద్రియుడివి, అన్ని విషయాలు తెలిసిన వాడివి. మనకు కష్టం వచ్చిందని ఇతరులను మనం ఆ విధంగా నిందించి వారి నాశనం చేయుట ఎంతవరకు ధర్మసమ్మతము నీ ఒక్కసారి ఆలోచించు. భ్రాత, ధర్మ రక్షణకై తన కట్టుకున్న భార్యను, సోదరులను, ఇతరులను కూడా విడిచిపెట్టవచ్చు అని నీవే పలుమార్లు మాకు సీతమ్మ వారికి చెప్పితివి కదా. అట్లాంటి ధర్మం తెలిసిన నీవే ఇట్లా ప్రవర్తించవచ్చునా? రాముడే ధర్మము, ధర్మమే రాముడు అని ప్రజలు 1000 నోళ్ళ పొగుడుచున్నారు. అట్టి నీవు ఈనాడు ఇలా కోపానికి లోనై ఇలా ప్రవర్తించవచ్చునా? ఇది మనకి స్వార్థ చింతన కాదా? ధర్మానికి హాని కాదా? ఆలోచించుము భ్రాత. అన్న ధర్మజ్ఞ, నా మాట ఒక్కసారి విను. చంద్రుల్లోని వెన్నెల, సూర్యునిలోని వెలుతురు నీలోనే ఉన్నవి. అలాగే భూమికి ఎంతటి ఓర్పు ఉన్నదో
అంతటి ఓర్పు శ్రీరామునికి ఉన్నదని మన తండ్రి, మన తల్లులు, మన మంత్రులు, మన ప్రజలు అందరూ వేణోళ్ళ కొనియాడలేదా? జ్ఞాపకం తెచ్చుకున్నాము. భ్రాత, నీవే ధర్మానికి రక్షకుడివి. నీవే ఇలా అధర్మ వచనాలు పలికితే ఇంకా ధర్మమును కాపాడువారెవరు? చంద్రుడు తన వెన్నెలను విడనాడితే, సూర్యుడు తన కాంతిని విడనాడితే, భూమి తన ఓర్పును విడనాడితే, మలయమారుతం తన చల్లదనాన్ని విడనాడితే, తేనె తన తీయదనాన్ని విడనాడితే, తల్లి తన మాతృత్వాన్ని విడనాడితే, తండ్రి తన పితృత్వాన్ని ప్రేమను విడనాడితే, ఇంకా ఈ లోకంలో ధర్మాన్ని కాపాడువారు ఎవరు? చెప్పు దాత. ఇంకా ఈ సృష్టిలో, ఈ విశ్వంలో, ఈ సృష్టి మొత్తంలో ధర్మాన్ని కాపాడువారు ఎవరు? ధర్మం గురించి చెప్పువారు ఎవరు? నీవే ధర్మాత్ముడివి, నీవే ధర్మము, నీవే ఇట్లా తనకు కలిగిన బాధ గురించి ధర్మాన్ని విడిచిపెట్టుట ధర్మము న్యాయము కాదు కదా భ్రాత. ఎవడో ఒక దుర్మార్గుడు, రాక్షసుడు మాత సీతను ఎత్తుకుని పోయి ఉండవచ్చును. అంత మాత్రానికి మనకు కలిగిన నష్టానికి సర్వ జంతు జాలాన్ని, వృక్షాలను, నదులను, సముద్రాలను, సర్వ జీవగణాలను, మానవులను, రాక్షసులను, దేవతలను మనం నిందించి వారిని సంహరించవలెనా? మనకి ధర్మమా? మన వ్యక్తిత్వానికి లోపము రాదా? రాముడంటేనే ధర్మము. అట్లాంటి ధర్మపరుడు నీవు. నీ యొక్క వ్యక్తిత్వానికి లోపము రానీయకు భ్రాత, రానీయకు. అన్న శ్రీరామచంద్ర, మాత సీతను ఎవడో దొంగతనంగా ఎత్తుకుపోయాడు. నిజమే, భార్యను ఎవడో ఎత్తుకుపోతే భర్తకు క్షోభ కలుగుతుంది, బాధ కలుగుతుంది. నేను కాదనను. తప్పక మనం వెదకదాం, వాస్తవాన్ని తెలుసుకుందాం. ఆ దుష్ట రాక్షసుడిని తప్పక మనం సంహరించి మాత సీతను సగౌరవంగా తెచ్చుకుందాం. అంతవరకు నీవు ఇట్టి అధర్మ కార్యంలో ఆలోచించకు. నా మాట దయచేసి వినుము. నీవు ధర్మములు తెలియని వాడివి కాదు, తెలిసిన వాడివే. నీకు నేను చెప్పుడంత గొప్పవాడిని కాను. నేను నీ భృత్యుడిని, నీ కింకరుడిని, నీ సోదరుడిని. నా మాటను గౌరవింపుము, ఆలోచించుము భ్రాత, ఆలోచించుము. శ్రీరాముడు అంటాడు లక్ష్మణుడితో, భ్రాత లక్ష్మణ, మీ వదిన సీత లేని జీవితం నాకు అవసరము లేదు అనిపిస్తున్నది. నేను జీవించాలని కూడా అనుకోవటం లేదు. మీ వదిన సర్వ గుణశీలి, మహాపతివ్రత, శిరోమణి. సర్వకాలాలలో నాకు ఆమె హితము చేకూర్చున్నది. అట్లాంటి భార్య లేనినాడు నేను ఇంకా జీవించాలని కూడా నేను అనుకోవటం లేదు అంటూ రాముడు ఏడ్చాడు. లక్ష్మణస్వామి అంటారు, అన్న సర్వ గుణశీలి, మహాపతివ్రత, మహాలక్ష్మి సమానురాలు సీతామాత నాకు తెలియదు. ఆమెను ఎవడో రాక్షసుడు ఎత్తుకుపోయాడనిపిస్తుంది ఇక్కడ జాడలు బట్టి చూస్తే. అయితే దేవతలు నా తల్లి సీతకు ఎట్టి ప్రాణహాని, ఎటువంటి హాని కలుగనీయరు. నా మాట నమ్ముము. తప్పక ఎక్కడో కానీ సీతామాత క్షేమముగా ఉంటారు. నా మాట నమ్ము, మనం వెతుకుదాం అంటాడు లక్ష్మణస్వామి. అన్న, నీవు ఇచ్చిన మాటను తప్పవు, ధర్మాత్ముడివి. 14 ఏండ్లు వనవాసములో నేటికి 13 సంవత్సరములు పూర్తయినవి. ఇంకొక సంవత్సరము మనకు వనవాసం ఉన్నది. 14 ఏండ్లు వనవాసానంతరము అయోధ్యకేగి ధర్మంగా కోసల రాజ్యాన్ని పరిపాలింతును అని నీ తమ్మునికి, భరతునికి మాట ఇచ్చితివి కదా. మరి ఆ మాట మరిచితివా? ఇచ్చిన మాట నెరవేర్చవద్దా? నీ కోసము కోసల ప్రజలు, మన మాతత్రయము, ఋషులు, మంత్రులు అందరూ ఎదురు చూస్తుంటారు కదా. మరి వారికి ఇచ్చిన మాటను మనం నిలుపుకోవాల్సింది బాధ్యత మనకు ఉన్నది కదా. కనుక నీవు ఒక్కసారి ఆ విధంగా కూడా ఆలోచించుము. అన్న, మన కులగురువు బ్రహ్మర్షి
వశిష్ఠుల వారి యొక్క 100 మంది ఉత్తమ పుత్రులు ఒక్కసారి విశ్వామిత్రుని కోపాగ్నిలో మాడి బూడిదైపోయారు. మరి వశిష్ఠుల వారు స్థితప్రజ్ఞత ప్రదర్శించి శాంతం వహించలేదా? వారి శిష్యులు మీరు కాదా? మరి మనకు ఆ లక్షణములు రావద్దా? మరి అన్న ఈ ప్రపంచానికి వెలుతురిచ్చేవాడు సూర్యభగవానుడు, చల్లని వెన్నెల ఔషధాలకు శక్తి ఇచ్చేవాడు చంద్రుడు. మరి ఆ సూర్య చంద్రులను రాహుకేతువులు పట్టి పీడించడం లేదా? అంత మాత్రానికి ఆ చంద్రుడు సూర్యుడు మనకి వెలుతురు వెన్నెల ఇవ్వకుండా మానేస్తున్నారా? అవన్నీ మనం సహించాలి, భరించాలి కదా. మనం చూస్తున్న ఈ భూమాత ఎంత ఓర్పు గలది. ఈ భూమాతలో నదులు, సముద్రాలలో భూకంపాలు, అగ్నిపర్వతాలు, చుడిగుండాలు, విస్ఫోటనాలు ఎన్ని కలుగుతున్నాయి. అయినా కూడా ఆ భూమాత ఓర్పు వహించి సర్వ జనులను రక్షిస్తూ ఉండట్లేదా? మనం ఆ ధర్మాన్ని తీసుకోవద్దా? భ్రాత, నీవు ధర్మము తెలిసిన వాడివి, ధర్మగుణ సంపన్నుడివి, ధర్మశీలివి, మహావీరుడివి, కాకుత్స వంశానికి కలికి తురాయివి. నీలాంటి వారు కూడా తనకు జరిగిన నష్టానికి కష్టానికి చెలించిపోయి ఇలా అధర్మ పలుకులు పలుకుట ధర్మము కాదు. నీకు బాధ వచ్చిన మాట వాస్తవమే, క్షోభ వచ్చిన మాట వాస్తవమే. నీ క్షోభను బాధను అర్థం చేసుకోగలను. దయచేసి ధర్మంగా ఆలోచించు. పద, మనం తక్షణమే మాత సీతను వెతికదము. ఎక్కడో కాని సీతామాత క్షేమంగానే ఉండును అని అంటాడు లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి యొక్క ధర్మమైన పలుకులు విన్నాడు శ్రీరాముడు, శాంతించాడు. లక్ష్మణ, నీవన్నీ మాట వాస్తవమే, నిజమే. నాకు బాధ కలిగింది, క్షోభ కలిగింది. నేను ఒక క్షణము భార్యా వియోగంతో అలా అధర్మంగా మాట్లాడేశాను, ఆడి ఉండకూడదు అంటూ చేతిలోని ధనస్సును శరమును కిందకి జార విడిచేశాడు. అప్పుడు లక్ష్మణస్వామి అంటాడు, అన్నా, మనం సత్వరమే మాత సీతను బయలుదేరుదాం రమ్ము అని ఇద్దరు లక్ష్మణస్వామి, శ్రీరాముల వారు మాత సీతను వెతుకుడికై బయలుదేరారు. జై శ్రీమన్నారాయణ.